గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని విద్యార్థి దశ నుండే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం ప్రారంభించిన అనంతరం టీడీపీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. లండన్, కొలంబియా యూనివర్సిటీల్లో చదివే రోజుల్లో అంబేద్కర్ నివసించిన ఇండ్లు నేడు గొప్ప గ్రంథాలయాలుగా మారాయని గుర్తు చేశారు. విద్య ద్వారానే పేదలకు విముక్తి లభిస్తుందన్న ఆయన విద్య లేకపోతే తాను కూడా పాలమూరు జిల్లాలోనే తుంగభద్రి నది పక్కకు కూలి పనులు చేసుకుంటూ బతికేవాన్నని తెలిపారు. దేశంలో గుడులతో పాటు బడులు ఉండాలన్న ఆయన బడులు ఖాళీగా ఉంటే జైళ్లన్నీ నిండుగా ఉంటాయని అన్నారు. యువత క్రమశిక్షణతో చదివితే అనేక అద్భుతాలు సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలు రూపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు సాయన్న, జిల్లా అధ్యక్షులు అవినాష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సింగాడే తదితరులు పాల్గొన్నారు. నేను దాదాపుగా 4000 గ్రామాలు తిరిగిన తెలంగాణలో 12,000 గ్రామాలు ఉంటే 4000 తిరిగిన ఏ గ్రామంలో కూడా నాకు సాలూరు అంత గొప్ప దగ్గర కనిపించింది. లైబ్రరీ అంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు. బిల్డింగు ఇంకొక గొప్ప బిల్డింగ్ అంటచ్చు, కానీ ఆ బిల్డింగ్ లోపల ఉండే పుస్తకాలు, ఆ పుస్తకాలను రాసిన రచయితలు, అదే ఇంపార్టెంట్. నాకు సాలూరులో కనిపించిన గొప్ప పుస్తకాలు నాకు ఎక్కడ కూడా కనిపించలేదండి. ముఖ్యంగా ఆ పుస్తకాలు తీసుకొచ్చిన వ్యక్తులందరికీ, అవి కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. మరి ఈ కానీ లేకపోతే సర్పంచ్ గారు కానీ ఇంకా ఎంతో మంది గ్రామ ప్రజాప్రతినిధులు, ఈ గ్రామంలో ఉండే స్వేరో బిడ్డలు, ఈ గ్రామం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ చాలా గొప్ప అంబేద్కర్ విజ్ఞాన మందిరం అంటే లైబ్రరీని స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఇది చాలా విప్లవాత్మకమైన పరిణామం. మొత్తం తెలంగాణ అంతా కూడా చూసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ఇక్కడ చూస్తుంటే బుక్కులు నిజంగా కళ్ళు చెదిరిపోయేలాగా, ఇంత మారుమూల ప్రాంతంలో 1 కిలోమీటర్ దాటితే మహారాష్ట్ర వస్తుంది, కానీ ఇంత మారుమూల ప్రాంతంలో ఎంతో గొప్ప పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు, తర్వాత రకరకాల హిందీ పుస్తకాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సే కాదు, పౌరాణికాలు, తర్వాత పిల్లలకు సరిపోయే కథలు, పిల్లలకు పనికొచ్చే కథలు, అదేవిధంగా మరి ఎన్నో నాన్ ఫిక్షన్, క్లాసిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ రోజుల్లో మరి టెక్నాలజీ, సెల్ ఫోన్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకెన్నో టిక్టాక్, ఎన్నో రకాల యాప్స్ వచ్చిన ఈ రోజుల లోపల మరి ప్రజలకు చదివే అలవాటు పోతుంది. చదవడం అనేది ప్రమాదకరంగా మారింది.
రాబోయే రోజుల్లో చదవడం అనేది ఉండదేమో అన్న భయం పడుతున్న ఈ రోజుల లోపల మరి సాలూర మండల కేంద్రంలో స్వేరోస్ ముఖ్యంగా మరి ఆకాశమే హద్దుగా బతికే వాళ్ళు, గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించే వాళ్ళు, మరి ఈ స్వేరోస్ ఈరోజు చాలా గొప్ప లైబ్రరీ ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక స్వేరోగా నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప వచ్చినందుకు మరి దేశమంతా గుడుల మీద చర్చ జరుగుతుంది, కానీ ఇక్కడ బడుల మీద చర్చ జరుగుతుంది. గుడులతో పాటు బడులు కూడా ఉండాలి, గుళ్ళు ఉండాలి, బళ్ళు కూడా ఉండాలి. మరి గుళ్ళు ఎలాగో ఉన్నాయి కానీ బళ్ళు లేవు, లైబ్రరీ లేవు అన్న బాధను పోయే విధంగా ఈరోజు సాలూర గ్రామం ఇక్కడ కొత్త లైబ్రరీని గొప్పగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. అయితే ఈ లైబ్రరీ ఏర్పాటు చేయగానే సరిపోదు. లైబ్రరీకి సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా మెసేజ్ చూసుకోకుండా సెల్ ఫోన్ ఒక గంట సేపు పక్కకు పెట్టి పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ బాగా చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాలూర మండల కేంద్రంలో ఉండే అందరూ పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వేరోస్కు ప్రత్యేకంగా ముగిస్తున్నాను.